కర్ణావతి యూనివర్సిటీ అంటే ఎక్సలెంట్ యూనివర్సిటీ, వరల్డ్ క్లాస్ ఎన్విరాన్మెంట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చుట్టూ చెట్లు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. సో ఇది కెఫెటేరియా మీరు చూడొచ్చు ఏ విధంగా ఉంది అనేది. సో ఇక్కడ మన తెలుగు స్టూడెంట్స్ కొంతమంది ఉన్నట్టున్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ హాయ్, అరే అందరు తెలుగు వాళ్ళే కదరా? ఓకే. సో ఇక్కడ అంటే కర్ణావతి యూనివర్సిటీ గురించి మన తెలుగు ఆడియన్స్కి చూపిద్దామని చెప్పేసి ఇక్కడ దాకా రావడం జరిగింది. అందరు బాగున్నారు కదా? సుమన్ టీవీ సబ్స్క్రైబర్స్ ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా. ఇక్కడైతే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా మంది పిల్లలు మన తెలుగు వాళ్ళే చదువుతూ ఉన్నారు. ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, హాస్టల్ ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది పిల్లల మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మనం. హలో అండి, మీ పేరు? కార్తిక్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎందుకు కర్ణావతి చూస్ చేసుకున్నారు మీరు? కొంచెం నార్త్కి వెళ్ళి చదువుకుందాం అంటే 10th ఇంటర్ అంతా మన దగ్గరే ఉన్నాము, అంతా తెలుగు వాళ్ళు. ఓకే, కొంచెం బయటికి వెళ్తే తెలుస్తుంది, ఎక్స్పోజర్ ఉంటుంది ఏంటి అని. గుజరాత్ మెయిన్ రీజన్ అంటే మెయిన్ ఇండస్ట్రియల్ ఎక్కువ ఉంది, ఐటీ హబ్, అప్కమింగ్ ఐటీ హబ్ ఉంది ఇక్కడ. ఓవరాల్ గా చెప్పాలంటే మామూలుగా సినిమాల్లో చూస్తాం బీటెక్ లైఫ్ ఇట్లుంటది, హ్యాపీ డేస్ ఇవన్నీ చూసి వచ్చి ఇమాజిన్ చేసుకుంటాం అనమాట ఈ రేంజ్ లో కాలేజ్ ఉంటది అని. అట్లాగే నేను కూడా అంటే మరి ఆ రేంజ్ కాకపోయినా కొంచెం బాగుంటది కాలేజ్ అని ఎక్స్పెక్ట్ చేసి వస్తాం ఎవరైనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటది, కాలేజ్ లైఫ్ మంచిగా లీడ్ చేయొచ్చు, సిటీకి దగ్గరగా ఉంటది, మెయిన్ ఏది కావాలన్నా దగ్గరలో దొరికేస్తాయి మాకు. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే, అంతా బానే ఉంది, చూసేటప్పుడే అది అర్థం అవుతుంది. అది కాదు, భవిష్యత్తు ఉందా లేదా ఇక్కడ? మొత్తం ఏఐ మాకు ఆల్మోస్ట్ అంతా యూజ్ చేసేది ఏఐ రిలేటెడ్, మిషన్ లెర్నింగ్ అంతా అవే చెప్తారు. నాకు కొంచెం జలస్ ఫీల్ అయింది ఏంటంటే మా జూనియర్స్ వచ్చినప్పుడు వీళ్ళు వచ్చారు కదా, అవును, సో వాళ్ళకి హానర్స్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టారనమాట. ఓకే, అంటే హానర్స్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్లేస్మెంట్ గైడెన్స్ కి వీటికి హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఎక్స్ట్రా కరికులం అది మా సిలబస్ తో పోల్చుకుంటే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా, అది కొంచెం బెనిఫిషియరీ ఎక్కువ వాళ్ళకి. ఎందుకంటే అప్గ్రేడ్ అవుతా ఉంటారు కదా, నెక్స్ట్ ఇయర్ కి ఇంకా అప్గ్రేడ్ అవ్వచ్చు వీళ్ళకంటే ఎక్కువగా. ఓకే, సో డైరెక్ట్ గూగుల్ నుంచి, ఐబిఎం నుంచి ఇంకొచ్చేసరికి కొంచెం జలస్ ఫీల్ అయ్యాం, మాకుంటే బాగుండేది అని. ఓహో, వీళ్ళకి ఆ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి ఎక్కువ కంపెనీస్ వస్తున్నాయి, పెద్ద కంపెనీ మీకు ఉంది, బట్ వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. డైరెక్ట్ గా గూగుల్ నుంచి వచ్చి టీచింగ్ చెప్పడం కొంచెం స్పెషల్ కదా అది. సో అదొక విషయంలో కొంచెం అప్గ్రేడ్, మేము జాయిన్ అయ్యింటే లేట్ గా ఏమైనా మాకు ఉండేదేమో అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. కాదు, ఇంత ప్రీమియం ఉంది కదా, అఫోర్డబుల్ ఏనా అసలు జాయిన్ అవడానికి? ఓకే, నేను ఇక్కడికి చెప్పా కదా పారామీటర్స్ చెక్ చేసుకున్నా అని, అందులో వన్ ఆఫ్ ద పారామీటర్ వచ్చేసి ఫీ అనమాట. ఓకే, అఫోర్డబుల్, చాలా అఫోర్డబుల్ అని చెప్పి ఇంత దూరం ఉన్న పారామీటర్స్ చెక్ లిస్ట్ లో అది కూడా ఒకటి. మన తెలుగు వాళ్ళు ఇక్కడ దుమ్ము లేపుతున్నారా గాంధీనగర్ లో? అంటే రీసెంట్ గా నేను వచ్చినప్పటి నుంచి కొంచెం తెలుగు డామినెన్స్ ఎక్కువ ఉంది అనమాట ఇక్కడ. తెలుగు డామినెన్స్ ఎక్కువ ఉంది. బయట యూనివర్సిటీస్ కానీ, మా యూనివర్సిటీ కానీ, ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. బిజినెస్ స్కూల్ ఉంది, డిజైన్ స్కూల్ ఉంది, వాటిలో తెలుగు వాళ్ళు ఉన్నారు. సో అంటే నిజం చెప్పాలంటే స్టార్టింగ్ లో మనకు కొంచెం తక్కువ కనిపించిన, ఇక్కడ వీళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా, వీడు సౌత్ నుంచి వచ్చాడు కొంచెం స్పెషల్ చూస్తారనమాట. అంటే ఇంతమంది నార్త్ వాళ్ళు అయిపోయేసరికి ఒక్కడే సౌత్ నుంచి వస్తే కొంచెం స్పెషల్ ఉంటది. వీడు అదర్ కల్చర్ నుంచి వచ్చాడు, వీడితో ఉంటే మనం కూడా కొంచెం తెలుసుకోవచ్చు అని మాట్లాడతారు మనతో. సో పీపుల్ కోఆర్డినేషన్ కూడా బాగా. స్పెసిఫిక్ గా చూస్తారా, స్పెసిఫిక్ లా చూస్తారా? లేదు, స్పెసిఫిక్ గానే చూస్తారు, కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటది, కొంచెం స్పెషల్ పాజిటివ్ వే అన్నిట్లో కలుపుకుంటారు మనల్ని. మనం ఫీల్ అవుతాం కదా మనం సౌత్ నుంచి వచ్చామేమో, వీళ్ళు కలవకోరేమో అని. అట్లేం కాదు, అందరూ కలుపుకుంటారు. లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏమైనా ఉన్నాయా? ఇంగ్లీష్ ఈజ్ కంఫర్టబుల్, అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడతారు కాబట్టి కంఫర్టబుల్ అది. ఇంకా మనం కొంచెం హిందీ వచ్చుంటే బెటర్, అంటే కమ్యూనికేట్ పరంగా హిందీలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. అంటే రాజస్థానీ, గుజరాతీ వాళ్ళు కూడా మనతో హిందీలోనే కమ్యూనికేట్ అవుతారు. సో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా మనం హిందీతో కమ్యూనికేట్ అవుతా ఉంటే బాగుంటది. ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చినప్పుడు లాంగ్వేజెస్ కొంచెం నేర్చుకోవాలి కదా. లైక్ మనం వచ్చిందే కొంచెం బయట ఎక్స్ప్లోర్ చేద్దామని, తెలుసుకుందామని. సో బయట వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటే హిందీ, ఇంగ్లీష్ అదే ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అవుతుంది. ఫుడ్ బానే ఉంటుందా? అంటే చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్ గా ఫుడ్ విషయంలో అయితే మా ఇంట్లో షాక్ అయ్యారు కొంచెం. అదే ఇలా ఉన్నా, ఏంటి ఇంత బాగా పెడుతున్నారా, ఎందుకు ఇట్లా తింటున్నావు, ఫుల్ అంత బాగుంటుందా ఫుడ్ అని. కొంచెం గట్టిగా నెయ్యి వేసి అన్ని బాగా పెడుతున్నారు. ప్లేస్మెంట్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? ప్లేస్మెంట్ అన్ని కాలేజెస్ ఉన్నట్టే ప్లేస్మెంట్ సెల్ సపరేట్ గా ఉంటారు, ఫ్యాకల్టీ ప్లేస్మెంట్ టేక్ కేర్ చేసుకోవడానికి. మీకు పర్టికులర్ ఒక మెంటర్ అసైన్ చేస్తారు. సో ఆ మెంటర్ మీకు గైడ్ చేస్తూ ఉంటారు అనమాట, ప్లేస్మెంట్స్ కి ఎట్లా ఏంటి, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి. లైక్ మా సూపర్ సీనియర్స్ కి రీసెంట్ గా అదర్ కంట్రీలో కూడా ప్లేస్ అయ్యారంట. దుబాయ్ లో ఒక అన్నకి 30 LPA దాకా వచ్చింది ప్లేస్మెంట్, అండ్ 24 LPA కూడా వచ్చింది ఒక అన్నకి. డైరెక్ట్ ఇప్పుడు అంటే హానర్స్ వచ్చేసాయి కాబట్టి ఇంకా మంచి ప్లేస్మెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేమైతే. ఓకే, వెరీ గుడ్. సో ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా బాగుంది. ప్లేస్మెంట్ సపోర్ట్ బాగుంది. గుడ్, థ్యాంక్ యూ. హలో మా, మీ పేరు?
సార్ నా పేరు బ్లెస్సీ, నేను విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ ఎక్కడ మీది? మాది తుళ్ళూరు. కర్ణావతి యూనివర్సిటీలో మీరేం చదువుకుంటున్నారు ఇక్కడ? నేను బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ చదివాను. ఇక్కడ ఎలా ఉంది సేఫ్టీ సెక్యూరిటీ? సేఫ్టీ పరంగా ది బెస్ట్ అని చెప్తాను. కాలేజ్ లో మీకు స్పెసిఫిక్ గా నచ్చిందండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్వైరన్మెంట్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ టీచింగ్, ఐ మీన్ లైక్ ఫ్యాకల్టీ, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ పార్షియాలిటీ అసలు ఉండదు. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లైక్ అడిగేస్తే లైక్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఒక ర్యాప్ అనేది చాలా ఫ్రెండ్లీగా, అండ్ వాళ్ళు కూడా లైక్ వీళ్ళు స్టూడెంట్స్, వీళ్ళకి చదువు రాదు అంటే వీళ్ళు యావరేజ్ స్టూడెంట్ అలా ఏం ఉండదు. సో ఓకే, ఆ డిస్క్రిమినేషన్ ఒకటి కనిపించదు. అందరికి ఒకే విధంగా టీచింగ్ చేస్తే ఒకవేళ రాకపోతే వాళ్ళకు పర్టికులర్ గా చెప్తారు. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటుంది మీకు? హాస్టల్ ఫెసిలిటీస్ చాలా బాగుంటుంది సార్, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ నైస్. అంటే ఇక్కడ జాయిన్ అయితే ఫ్యూచర్ ఏమైనా ఉంటుందా అసలు ఆఫ్ స్టూడెంట్? కోర్స్ ఉంటుంది, ఎందుకు ఉండదు. ఎందుకంటే చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి ఇక్కడే. సో వాళ్ళు హానర్స్ అంటే లైక్ ప్రతి ఏఎంఎల్ కాకుండా ఏఎంఎల్ హానర్స్ లైక్ ఒక కంపెనీతో టీచింగ్ జరగడం అలాంటివి చాలా బాగుంది. అంతా ప్రీమియం కనిపిస్తుంది చూస్తుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ అంటే వరల్డ్ క్లాస్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ గట్టిగానే లాగుతారు అనిపిస్తుంది. అయినా మరి ఎలా అఫోర్డబుల్ ఏనా? మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యూనివర్సిటీతో పోలిస్తే ఫీజెస్ అనేవి చాలా రీజనబుల్. చాలా రీజనబుల్. ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే వన్ వర్డ్ లో చెప్పంటే ఏం చెప్తారు? చాలా వర్డ్స్ ఉన్నాయి, ఒక్కటి అని చెప్పలేము మనము. ఎడ్యుకేషన్ బాగుంటది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటది. ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలా ఉంటుందమ్మా? బానే ఉంటాయి, ఎందుకంటే లైక్ అన్ని కంపెనీస్ తో టైఅప్ అయింది. మనం గట్టిగా ఫస్ట్ ఇయర్ నుంచి చదువుకోగలిగితే మనం మంచి ప్లేస్మెంట్ తో బయటకు వెళ్ళొచ్చు. అంటే అది మన మీద ఉండిద్ది, మనం చదువుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చామంటే ఒక విజన్ తో వస్తాం కదా. మనం ఫ్యూచర్ లో మన పేరెంట్స్ ని ప్రౌడ్ గా ఫీల్ చేయాలి. మనము ఇంత మనీ పెట్టి ఇక్కడికి వచ్చామంటే గట్టిగా చదివి మంచి ప్లేస్మెంట్ కొడితేనే కదా, నువ్వు చదివితేనే కదా ఇక్కడ మంచి ప్లేస్మెంట్ వచ్చింది. ఇక్కడ ఇవన్నీ బాగున్నాయి అని చెప్పి జల్సాగా అన్ని టైం పాస్ చేద్దామంటే కుదరదు, దాంతో ఏం రాదు మనకి ప్లేస్మెంట్. అది మనం ఇక్కడ వచ్చి దీన్ని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చి మంచిగా చదువుకుంటే దాని మీద, నీ చదువు మీద అది డిపెండ్ అయి ఉంటుంది ప్లేస్మెంట్. వన్ వర్డ్ అబౌట్ కర్ణావతి యూనివర్సిటీ అంటే? World class premium. It's not the promotion, it's my opinion. Yes, thank you so much. Thank you. హలో మా, మీ పేరు? సంజనా రెడ్డి, పక్కా వరంగల్ నుంచి. నేను కర్ణావతి యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నారు? నా చాయిస్ కాదు, యాక్చువల్లీ మా పేరెంట్స్ చాయిస్. ఓకే, హైదరాబాద్ లో కాలేజెస్ లేవని కాదు, బట్ ఇక్కడికి వస్తే జనరల్ గా వాళ్ళకి 1 year నుంచి ప్లాన్ ఉంది, సంజనా ఎట్లా నార్త్ ఇండియా పంపిద్దాం, గుజరాత్ ఎక్స్ప్లోజర్ చేపిద్దాం అని చెప్పి. అండ్ ఎందుకో కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ గుజరాత్ అంటే. ఓకే, ఇక్కడ ఏం చదువుతున్నారు మీరు? ఇప్పుడు నేను సిఎస్సి ఐఎంఎల్ హానర్స్ విత్ ఐబిఎం. ఓకే, ఇక్కడ చూస్తేనేమో వరల్డ్ క్లాస్ కంఫర్టబుల్ కనిపిస్తూ ఉంది. అండ్ దాంతో పాటు ప్లేస్మెంట్ సపోర్ట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకే తెలియాలి. అసలు ఇక్కడ ప్రీమియం లుక్ కనిపిస్తుంది కదా, అఫోర్డబుల్ ఏనా అసలు ఇది? అఫోర్డబుల్. మీకు ఎంత ప్రీమియం కనిపిస్తుందో తీసుకునే బడ్జెట్ కూడా అంత వర్త్ ఇట్ అని నాకు అనిపించింది. హాస్టల్ నాకు కూడా టు బి ఆనెస్ట్ కొంచెం ఓవర్ గానే అనిపించింది, బట్ సెమిస్టర్ వైజ్ కంపారిటివ్లీ విత్ హైదరాబాద్ కాలేజెస్ ఇక్కడ నిజంగా వర్త్ ఇట్. ఏం నచ్చిందమ్మా మీకు ఇక్కడ? ల్యాబ్స్, నాకు జనరల్ గా ఏఐ ల్యాబ్ మస్తు ఇష్టం. ఓకే, అండ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ యూజువల్ గా, హాస్టల్స్ మోస్ట్లీ నేను ఒక్కదాన్ని మా పేరెంట్స్ కి. సో నన్ను ఇంత దూరం పంపించినప్పుడు దే వర్ ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ హాస్టల్ ఎట్లుంది ఏంటి అని చెప్పి. సో హాస్టల్ అయితే బాగా నచ్చింది. నేనైతే 4th sharing లో ఉన్నాను ప్రస్తుతానికి. రూమ్ లో మేము 2 members ఉన్నాం. ఇక్కడ తెలుగు వాళ్ళు బాగానే చదువుకుంటున్నారా ఇక్కడ? అంటే తెలుగు కమ్యూనిటీ బాగుందా? యా, బాగుంది. ఓకే, స్టూడెంట్స్ అందరూ సపోర్టివ్ గా ఉంటారా? యా, అందరం సపోర్టివ్. సీనియర్స్ జూనియర్స్ అని కాకుండా యా యా, ర్యాగింగ్ ఏమైనా ఉంటుందమ్మా? నో ర్యాగింగ్, నిజం చెప్తున్నా, నిజంగా నో ర్యాగింగ్. సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఇక్కడ మీకు? కంపారిటివ్లీ నాకైతే కరెక్ట్, మంచి సేఫ్టీ. అమ్మాయిలకి జనరల్ గా అనుకుంటారు ఇంత దూరం పంపిస్తున్నారు ఆడపిల్లల్ని అని అంటే ఎవరైనా ఆలోచిస్తారు, బట్ కంపారిటివ్లీ నాకైతే ఇక్కడ అమ్మాయి 3 గంటలకి బయటకు పోయినా గానీ ష్యూరిటీ ఉంది ఇక్కడ, సేఫ్ ఉంటుంది అని. సో దానిలో ద బెస్ట్. ప్లేస్మెంట్ సపోర్ట్ ఉందా అసలు మీకు? యా, ఇక్కడ నేను ఏ కంపెనీస్ వస్తాయి జనరల్ గా? ఐబిఎం, గూగుల్, టీసీఎస్, యాక్సెంచర్, మంచి కంపెనీస్ ఉన్నాయి. చిన్న స్టార్ట్అప్. సాలరీ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి ఇక్కడికి వచ్చే కంపెనీస్ కి? వాళ్ళు ఇక్కడ పే చేసేదానికి నేను రీసెంట్ గా అయితే తెలుసుకున్న దాని ప్రకారం 20 to 30 LPA దాకా చూసాను. 20 to 30 LPA. అసలు ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలమ్మా? అంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే? ఫస్ట్ థింగ్ ఫస్ట్, లాంగ్వేజ్ బ్యారియర్ ఇదేమి ఉండదు. అండ్ ఇక్కడికి వస్తే నన్ను అడిగితే ఎక్స్పోజర్.
నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేర్చుకుంది ఏంటంటే, ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా బతకాలి, ఏదైనా మనీ పరంగా కానివ్వండి, బయటకు వచ్చి లాంగ్వేజ్ అయినా, మన లాంగ్వేజ్ కాదు, మన కథ కాదు. ఫ్యాకల్టీ కూడా ఇంగ్లీష్ లో టీచ్ చేస్తారు, హిందీలో టీచ్ చేస్తారు. అండ్ నన్ను అడిగితే ఇక్కడ ల్యాబ్స్ కూడా చాలా ఎఫిషియెంట్ ఉంటాయి. అండ్ మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ కి ఈజీగా అడాప్టబుల్ అవుతాం. ఓవరాల్ గుడ్. ఓవరాల్ గుడ్. లాస్ట్ ఇయర్ నేను కూడా అదే పొజిషన్ లో ఉండి ఫుల్ కన్ఫ్యూజ్డ్ ఉండే, ఇక్కడ ఎవరైనా సీనియర్స్ దొరుకుతారా, మాట్లాడదాం ఎట్లుంది ఏంది అని చెప్పి. సో నేనైతే జాయిన్ అవ్వమనే చెప్తాను. వెరీ అఫోర్డబుల్ అండ్ వెరీ అడాప్టబుల్ ఆల్సో. మంచి ఎక్స్పోజర్ దొరుకుతుంది యాజ్ వెల్ యాజ్ బాగుంటది. సో అది పేరెంట్స్ అయినా సరే, పిల్లలైనా సరే, వీడియో చూసిన తర్వాత ఈ అమ్మాయి చెప్పిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఇంకో 2 సార్లు చూడండి. ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్ని ఉంటాయి, మీకు కావాల్సిన విధంగా డీటెయిల్స్ ఉంటాయి. అలా తీసుకొని చూస్తే తెలుస్తుంది. అప్పుడు మీరు డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి. హలో అండి, మీ పేరు? స్వాతి సార్. స్వాతి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి. హైదరాబాద్. అమ్మ, హైదరాబాద్ లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదమ్మా, కాలేజెస్ కూడా మంచి మంచి ఉన్నాయి. ఇక్కడే ఎందుకు రావాల్సి వచ్చింది? కర్ణావతి యూనివర్సిటీ అంటే గుజరాత్ వరకు వచ్చి చదువుకోవాల్సిన అవసరం ఉందా? అక్కడ చూసినాం సార్ అన్ని నార్మల్ గా. ఇక్కడ నేను వచ్చిన ఏంటంటే అడ్వాన్స్డ్ కోర్స్ తీసుకున్నా అనమాట ఇక్కడ. అక్కడ నేను చూసిన దాంట్లో నాకు దొరకలేదు, నేను చూసిన దాంట్లో మాత్రం దొరకలేదు. ఇక్కడ హానర్స్ లో జాయిన్ అయినా నేను. ఓకే, ఇప్పుడు ఎందులో జాయిన్ అయ్యారు మీరు? ఏ కోర్స్? సిఎస్సి హానర్స్ విత్ ఐబిఎం లో జాయిన్ అయ్యాను. ఓకే, అంటే అంత స్పెషల్ ఏముంటుంది ఇక్కడ? ప్రీమియం యూనివర్సిటీ ఉన్నట్టుంది మొత్తం. ఉంది సార్, స్పెషలే. నన్ను అడిగితే మాత్రం స్పెషలే, బానే ఉంటది సార్. మరి ప్రీమియం కదా, అందరూ ఎఫర్ట్ చేయగలుగుతారా? అయ్యా చెయ్యొచ్చు. ఏది చేయాలనుకున్నా ఇంకా మనకు నచ్చితేనే చేస్తాం. కాకపోతే ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అర్థమైపోతుంది సార్ వాళ్ళకి. కొంచెం ఉండాలి, అడగాలి, తెలుసుకోవాలి. నిజంగా వర్డ్ ఫిటే. ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అసలు? అంత హైజీనిక్ ఫుడ్ ఉంటది, ప్రోటీన్స్ ఫుడ్, మంచి హెల్తీ డైట్ ఉంటది. మన సౌత్ టేస్ట్ రాకపోయినా గానీ బాగుంటది. సౌత్ మెన్యూ కూడా అప్పుడప్పుడు, అంటే వీక్లీ 2-3 అట్లుంటది, మరి ఉండదు, కాకపోతే తక్కువ. ప్లేస్మెంట్ సపోర్ట్ అది కావాలనుకున్నటువంటి వాళ్ళే అది ఉంటేనే ఇక్కడ జాయిన్ అవ్వాలనిపిస్తుంది ఎవరికైనా సరే. ఆ సపోర్ట్ ఉంటుందా ఇక్కడ? డెఫినెట్ గా ఉంటది. అష్యూరెన్స్ ఉంటుందా? ఉంటది సార్, పక్కా ఉంటది. వాళ్ళు చెప్పేదాన్ని మనం కరెక్ట్ గా ఫాలో అయితే కరెక్ట్ గా వస్తుంది మనకి. ఏదైనా సరే మనం ఎఫర్ట్స్ పెట్టాలి కదా సార్. ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తారు, మనం ఇచ్చేది కూడా మనం ఇవ్వాలి. గొప్పగా చెప్పుకోవడానికి ఏ కంపెనీస్ వచ్చి ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయి? TCS, డిలాయిట్, IBM ఇట్లాంటివి వస్తుంటాయి సార్. విప్రో అట్లాంటివి వస్తుంటాయి. సో వన్ వర్డ్ లో కర్ణావతి యూనివర్సిటీ గురించి చెప్పంటే ఏం చెప్తారు? బెస్ట్ చాయిస్ సార్. బెస్ట్ చాయిస్. కరెక్ట్ గా జాయిన్ కావచ్చు, పక్కా జాయిన్ కావచ్చు. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమన్నా మీరు ఇట్లా ఎందుకు చెప్పారు అంటే అప్పుడు మేము మీకు ఇంకా రిటర్న్ ఆన్సర్ కూడా ఇస్తాం, కావాలంటే చేయొచ్చు సార్, రావచ్చు. బాగా కాన్ఫిడెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. హలో అండి, మీ పేరు? నా పేరు నిఖిల్. నిఖిల్, ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. ఇక్కడ ఎందుకు చూస్ చేసుకున్నారు ఇంత ప్రీమియం లో? మన హైదరాబాద్ లో కూడా బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ నాకెప్పుడు, నేను చిన్నప్పటి నుంచి స్టడీ మొత్తం హైదరాబాద్ నుంచి. నాకెప్పుడు బయటికి రావాలి, ఎక్స్ప్లోర్ చేయాలని అంటారు. సో ఎవరైతే ఇట్లా ఎక్స్ప్లోర్ చేయాలి, బయట చదువుకోవాలి అనే ఉన్న వాళ్ళకి బెస్ట్ కాలేజ్. అండ్ నా కోర్స్ వచ్చేసి, నా స్పెషల్ ఇంట్రెస్ట్ సైబర్. సో మన దగ్గర కొంచెం సైబర్ అనే కోర్స్ కి కొంచెం తక్కువ డిమాండ్ ఉంది. సో ఇక్కడ చాలా ఉంది. దానికి కూడా స్పెషల్ అన్ని కోర్సెస్ కి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తారో దీనికి కూడా సేమ్ అలానే ఇస్తారు. సో ఇంకా బయటికి రావాలనే ఒక ఇంట్రెస్ట్ తోటి అలా బయటికి వచ్చి ఈ నార్త్ సైడ్ లో ఎక్స్ప్లోర్ చేస్తే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎవరైతే ఫ్యాకల్టీ మేము వచ్చి మీట్ అయ్యామో అన్ని నాకు లైక్ బెస్ట్ అనిపించినాయి. సో ఇక్కడ చూస్ చేసుకున్నాను. అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏం వస్తాయి ఇక్కడ జనరల్ గా? గూగుల్ డైరెక్ట్ టైఅప్ అయిన కంపెనీస్ ఉన్నాయి కాలేజ్ తోటి. అండ్ టైఅప్ అయిన అంటే లైక్ చాలా రేర్ గా ఉంటాయి డైరెక్ట్ కాలేజ్ తో టైఅప్ అయ్యాయి. సో అట్లా టైఅప్ అయ్యి ఉన్నది గూగుల్, IBM. మొన్న లాస్ట్ మాకు రీసెంట్ గా మా సీనియర్స్ ని తెలుసుకుంటే వాళ్ళకి కూడా TCS, ఇన్ఫోసిస్ నుంచి, విప్రో నుంచి, సో ఇవన్నీ నుంచి డైరెక్ట్ వచ్చాయని తెలుసు. ఎంత LPA? మా సీనియర్స్ కి లైక్ 30 LPA, 24. గైడెన్స్ చేయడానికి కూడా సపరేట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ? చాలా అఫోర్డబుల్ అండి. బయట కాలేజెస్ కన్నా లైక్ ఇక్కడ ఉన్న ఇన్ని ప్రీమియం క్వాలిటీస్ కి ఫీజ్ అనేది చాలా అఫోర్డబుల్. అండ్ జాయిన్ అవ్వచ్చు. ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ బాగుంటుంది. మనం అంటే స్పైస్ ఎక్కువ తింటాం, ఇక్కడ స్పైస్ ఉండదు, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఫుడ్ చాలా బాగుంటుంది, మంచి ప్రోటీన్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ ఉంటుంది, క్వాలిటీ హైజీనిక్ మంచిగా ఉంటుంది అంతా. అండ్ వన్ వర్డ్ లో కర్ణావతి యూనివర్సిటీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? కాలేజ్ నేను చూస్ చేసుకున్నా కాబట్టి లైక్ ద బెస్ట్ అనుకోండి. వేరే వాళ్ళకి బెస్ట్ అంటే వచ్చి చూస్తే మీకే డైరెక్ట్ అర్థం అవుతుంది. అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. వెరీ గుడ్, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థాంక్యూ సో మచ్. హలో అమ్మా, మీ పేరు? లిఖిత సార్. లిఖిత, ఎక్కడి నుంచి వచ్చావమ్మా? హైదరాబాద్ నుంచి. అక్కడ చాలా ఉన్నాయి కదా, కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. కొన్ని సరౌండింగ్ లో అన్నా చదువుకోవచ్చు, లేదా ఏపీ కన్నా వెళ్ళొచ్చు. ఎందుకు గుజరాత్? అక్కడ చాలా కాలేజెస్ ఉన్నాయి కానీ ఇక్కడ హానర్స్ ఉంది. అక్కడ అది అంటే నాకు తెలిసిన కాలేజెస్ లో అయితే అది లేదు.
ఓకే. సో అందుకే అక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఏ కోర్సు అంటే దేంట్లో ఆనర్స్ మీరు చేసేది? నేను డేటా అనలిటిక్స్. డేటా అనలిటిక్స్. ఓకే. ఎక్స్పోజర్ ఉందా ఇక్కడ? చాలా బాగా ఉంది. ప్లేస్మెంట్ సపోర్ట్స్ ఉన్నాయా? ఉన్నాయి, గూగుల్, ఐబిఎం, ఇంకా చాలా కంపెనీస్ నుంచి. సేఫ్టీ సెక్యూరిటీ బానే ఉందా ఇక్కడ? మన దగ్గర నుంచి కంపేర్ చేసి ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ చాలా బాగుంటాయి. గర్ల్స్ కి అయితే ర్యాగింగ్ అలా ఏం లేదు, కానీ బాగుంటుంది. ఎందుకమ్మా అంటే ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది మీకు? అంటే మనం బయటికి వస్తున్నాయి కదా తెలిసేది, మన దగ్గర ఉంటే అంతా మనలాగానే ఉంటది. సో ఇక్కడ కొంచెం కొత్తగా ఉంటది, ఇంకా లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. కోర్సెస్ కూడా అక్కడికి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మన దగ్గర అందరూ ఇంజనీరింగ్ అంటారు, ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ కాకుండా చాలా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చాలా బాగుంది. ఈవెన్ ముఖ్యంగా ఆడపిల్లలకి సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుందనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తుంటారు పేరెంట్స్ అయినా సరే. ఇంకా గుజరాత్ లో ఇంకా ఎక్కువ సెక్యూరిటీగా ఉంటుంది, అంటే వేరే ఏ స్టేట్ తోటి కంపేర్ చేసి గుజరాత్ లో నైట్ ఏ టైం అయినా సెక్యూరిటీ అంటే చాలా బాగుంది. ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి కదా? ఉంటాయి, కానీ అంటే మనకి ఇంగ్లీష్ వస్తే మనం ఎక్కడైనా ఉండొచ్చు. ఇంకా ఇక్కడికి వచ్చినాక చెప్పేది మనకు ఒకలా అర్థం అవ్వట్లేదు అంటే వాళ్ళు మనకి ఇంగ్లీష్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం వెళ్ళి పర్సనల్ గా వెళ్ళి డౌట్స్ అడగొచ్చు వాళ్ళని. చూస్తారేమో చాలా ప్రీమియం కనిపిస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ప్రీమియం గా ఉంది, అలాగే ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది. ఫ్యూచర్ కూడా అలానే ఉంటుంది. అలాగే అఫోర్డబుల్ అమ్మా ఇక్కడ? అఫోర్డబుల్. జాయిన్ అవ్వచ్చా? జాయిన్ అవ్వచ్చు. మన తెలుగు స్టేట్ లో ఉన్నటువంటి పేరెంట్స్ కి అండ్ పిల్లలకి మీరు ఏం చెప్తారు? ఇక్కడ రమ్మని చెప్తారా? ఏం చెప్తారు? మీ ఒపీనియన్, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం. మేము కూడా ఇంటర్ తర్వాత చాలా కాలేజెస్ చూసి వచ్చినాము. సో అన్నిటితోటి కంపేర్ చేస్తే మాకైతే ఇది నచ్చింది. సో జాయిన్ అవ్వమని చెప్తారు? అందరూ జాయిన్ అవ్వండి తప్పకుండా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది విజయవాడ అండి. విజయవాడ. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎందుకు ఇక్కడే జాయిన్ అవ్వాలనిపించింది? గుజరాత్, అహ్మదాబాద్, కర్ణావతి యూనివర్సిటీ అంటే చాలా డిస్టెన్స్ కదా? అంటే మా అంకుల్ మామూలుగా టీవీలో చూసి సజెస్ట్ చేశారు మాకు, మా డాడీకి. అంటే వచ్చి ఒకసారి సుమన్ టీవీలో చూసారా? అంటే సుమన్, ఎగ్జాక్ట్లీ సుమన్ టీవీ. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. అందుకు ఇంకా సజెస్ట్ చేశారు మా అంకుల్. ఇంకా అలాగా జస్ట్ విజిట్ కోసం వచ్చాము. ఇంకా మొత్తం బాగుంది, మొత్తం తిరగడం ఎందుకులే అని ఇంకా ఇదే బాగుంది. మొత్తం ఎడ్యుకేషన్ కానీ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిషన్స్ కూడా బాగున్నాయి మాది. ఓకే, అంటే మేము సుమన్ టీవీలో ఏం చూపించామో అలానే ఉందా? సేమ్ యాస్టీస్ ఉన్నదే చూపించింది. ఓకే, మీకు ఇక్కడ ఏం నచ్చింది? నాకు ఎడ్యుకేషన్ కోసం వచ్చాము ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడ మిషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బాగుంది. అది ఫుడ్ అంటారా, ఫుడ్ స్టార్టింగ్ అడ్జస్ట్ అవ్వాలి ఎందుకంటే నార్త్ ఫుడ్ కదా. తర్వాత ఇంకా మొత్తం బాగుంది. ప్లేస్మెంట్స్ వస్తాయి ఇక్కడ? ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ కంపెనీస్ వస్తున్నాయి? అంటే ఎసెంచర్, ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్. అంటే ఇక్కడ మా ఫ్యాకల్టీ ఎలా ట్రైన్ చేస్తారంటే స్టార్ట్అప్ కంపెనీస్ పెడతారు స్టార్టింగ్స్, వాళ్ళకి మమ్మల్ని ప్రిఫర్ చేస్తారు. ఓకే, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? ప్యాకేజెస్ ఒక 32 బేసిక్. ఏ స్టూడెంట్ కైనా సరే, ఏ పేరెంట్స్ కైనా సరే ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే మన తెలుగు స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అక్కడే ఉంటే ఆ కల్చర్ కి అలవాటు పడిపోతాం. మొత్తం బయటకు వస్తేనే కదా తెలిసేది ఎవరు ఏంటి, ఎలా ఉంది బయట సమాజం ఎలా ఉంది. దానికి ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కానీ బాగుంది ఇక్కడ. ఫ్యాకల్టీ అంటారా, వాళ్ళు మనల్ని బయట నుంచి వస్తాం కదా వేరే స్టేట్ నుంచి, ఇంకా ఇంకో 2 times చెప్తారు అర్థమవుతుందా లేదా అని, ఇంగ్లీష్ లో, హిందీలో అర్థమయ్యేటట్టు చెప్తారు. ఓకే, సో ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సేఫ్టీ సెక్యూరిటీ అంతా బానే ఉందా? సేఫ్టీ ఇంకా మొత్తం బాగుండిద్ది. హాస్టల్స్ కూడా వీళ్ళదే, 3 sharing 4 sharing. అఫోర్డబుల్ ఏనా ఇక్కడ? అఫోర్డబుల్ అంటే మన దగ్గర కన్నా ఇక్కడ చాలా అఫోర్డబుల్. మిడిల్ క్లాస్ ఎగ్జాక్ట్లీ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే ఇది. అంటే చూడడానికి చాలా ప్రీమియం ఉండిద్ది, కానీ ప్రైస్ విషయం కానీ అక్కడ కన్నా ఇక్కడ తక్కువ. గుడ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇక్కడే పక్కనే క్యాంటీన్ ఉంది. ఈ క్యాంటీన్ చూడొచ్చు మీరు. మన తెలుగు అమ్మాయి కూడా ఇక్కడే ఉంది, కర్ణావతి యూనివర్సిటీలో. సో అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ అండి. విజయవాడ దగ్గర ఏలూరు. విజయవాడ మన సరౌండింగ్ లోనే చాలా ఉన్నాయి కదమ్మా యూనివర్సిటీస్. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎందుకు కర్ణావతి యూనివర్సిటీ? ఇది AI బేస్డ్ యూనివర్సిటీ అండి ఫస్ట్ థింగ్. అండ్ 2 స్టార్ట్అప్స్. ఇప్పుడు నార్మల్ గా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఒక విజన్ తోనే వస్తారు. అండ్ సేమ్ నేను అలానే వచ్చాను. ఇప్పుడు నేను ఒక స్టార్ట్అప్ పిచ్ చేస్తున్నాను ఇక్కడే. స్టార్ట్అప్ చేస్తున్నారు? నేను నా ఓన్ స్టార్ట్అప్ పిచ్చింగ్ చేస్తున్నాను. ఓ వెరీ గుడ్. దేని మీద, అంటే ఏ లాంగ్వేజ్ మీద మీరు చేస్తున్నారు? ప్రస్తుతానికి అయితే ఇట్స్ స్టిల్ ఇన్ ది ఐడియా స్టేజ్ అన్నమాట. ఇంకా కోడ్ ఇదంతా ఏం స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఐడియా మీద పిచ్చింగ్ మీద ఉన్నాము. అండ్ వీఆర్ సర్చింగ్ ఫర్ ది ఇన్వెస్టర్స్. ఐడియా వచ్చేసి AI రికమెండింగ్ సమ్ వర్క్ స్పేస్ లో ఇప్పుడు
మీ ఇల్లు ఉంది అనుకోండి, దానికి హెల్ప్ కింద. సో వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ అండ్ రోబోట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో ఇట్స్ స్టిల్ ఇన్ ది లైక్ ఐడియా పిచ్చింగ్ స్టేజ్. అంత క్రియేటివిటీ ఫ్రీడమ్ అంతా ఇస్తారా యా, అంటే డిజైనింగ్ కి? డిజైనింగ్ అంటే ఇక్కడ మాకు ఫేమస్ డిజైన్ స్కూల్. సో మీకు ఫుల్ మీ డిజైన్ స్కూల్ ఇక్కడ వెళ్ళి చూసినా యూ హ్యావ్ ద ఆల్ లైక్ యూ హ్యావ్ ఆల్ దోస్ వాట్ డు ఐ సే essentials to do that అన్నమాట. అండ్ రెండు మోస్ట్లీ ఫ్యాకల్టీ ఇస్ వెరీ ఫ్రెండ్లీ. ఓవరాల్ గా అంటే సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటారు. టైం అంటే టైం, ఈవెన్ యూనో ఇఫ్ యు ఆర్ లేట్ ఫర్ 2 to 3 minutes ఆల్సో దే విల్ ఫైన్ యూ. సో ఆ భయంతో అన్నా మీరు ఎర్లీగా వస్తారు. మీరు మాట్లాడే భాషను బట్టి, టెర్మినాలజీని బట్టి నాకు ఏమనిపించింది, చూస్తేనే వరల్డ్ క్లాస్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. చుట్టూ ఇదంతా చూసేటప్పటికి ఇంత ప్రీమియం కదా, మిడిల్ క్లాస్ కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వగలుగుతారా అనిపిస్తుంది. అఫోర్డబుల్ అండి, చాలా చాలా అఫోర్డబుల్. లైక్ కంపారిటివ్లీ మన తెలుగు అని కాదు, సౌత్ లో కొంచెం ఎక్కువ చార్జ్ చేస్తారు బీటెక్ అనేసరికి, బట్ ఇక్కడికి ఇట్స్ అఫోర్డబుల్. ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలమ్మా అసలు? నా వరకు డ్రీమ్ బిగ్. వెన్ యూ డ్రీమ్ బిగ్, ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను మెన్షన్ చేద్దాం అనుకుంది, మీరు ఏమైనా మీ ఓన్ స్టార్ట్అప్స్ పిచ్ చేసినప్పుడు ఒక గవర్నమెంట్ స్కీమ్ ఉంది, దాంతో దే విల్ పే యువర్ మీ స్టార్ట్అప్ కి అయ్యే ప్రైస్. ఇప్పుడు మీ స్టార్ట్అప్ కి స్టార్టింగ్ మీరు పిచింగ్ స్టేజ్ లో ఉన్నారు, నెక్స్ట్ మీరు యాప్ బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళే మీకు పే చేస్తారు. అంటే మీ యూనివర్సిటీ తరపున మీ యూనివర్సిటీ మీ స్టార్ట్అప్ లో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఒక 5 lakhs అయింది అనుకోండి, అది గవర్నమెంట్ ఎయిడ్ నుంచి వస్తుంది అన్నమాట. ఇక్కడ చదువుకున్నటువంటి తెలుగు కమ్యూనిటీలో కనుక మనం చూసుకుంటే అంటే పెద్దగానే వెళ్తున్నట్టు అనిపించిందా? ఇక్కడ చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారా? అంటే ఇప్పుడు డిజైన్ ఉంది, లా ఉంది, బిజినెస్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, డెంటల్ ఉంది, అలా చాలా డిగ్రీస్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకటే యూనివర్సిటీలో. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఓన్లీ మీ సబ్జెక్ట్ మీద కాకుండా మీరు వేరే ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు, ఇప్పుడు మీకు ఏమైనా డిజైన్ లో హెల్ప్ కావాలంటే మీరు అక్కడ ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీకు కావాలంటే అక్కడ టీమ్ కూడా వాళ్ళు అసైన్ చేస్తాము అని చెప్పారు. తెలుగు స్టేట్ లో ఉన్న పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ మీరు ఏం చెప్తారు? స్టార్టింగ్ లో మమ్మీ డాడీ కూడా చాలా భయపడ్డారు, ఎలా సర్వైవ్ అవుతారు, ఎలా సస్టైన్ అవుతుంది ఇక్కడ అని చెప్పి. నన్ను కూడా ఫస్ట్ టైం ఇంటి నుంచి దూరంగా పంపించారు. ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ ఉండే, నేను ఇంటికి వెళ్తా ఉంటా. దూరంగా ఉన్నా బాగుంటది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా అమ్మాయిలకి అయితే. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి ఎంత దూరం? ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి 20-25 minutes. హైదరాబాద్ నుంచి ఇక్కడికి జర్నీ ఫ్లైట్ లో అయితే ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు? డైరెక్ట్ ఫ్లైట్ అయితే 1 hour. వెరీ గుడ్ మా, ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మన విజయవాడ అమ్మాయి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఐడియా పిచ్చింగ్ కానీ డిజైనింగ్ కానీ కాలేజ్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు భవిష్యత్తులో మీరు ఎదగడానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇక్కడ నుంచే ఉంటుంది. అందుకే కర్ణావతి యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే, ఇక్కడ మన తెలుగు వాళ్ళే చాలా మంది చెప్తూ ఉన్నారు, అండ్ ఆడపిల్ల కూడా చెప్తూ ఉంది. సేఫ్టీ సెక్యూరిటీ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఇక్కడ కల్చర్ బాగుంటుంది. ఓవరాల్గా ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు మంచి ఎడ్యుకేషన్తో పాటు మంచి కమ్యూనికేషన్తో పాటు ఫ్యూచర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉండేలా ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో ఎవరున్నా సరే తెలుగు స్టేట్ లో ఉండేటువంటి పేరెంట్స్ కి మరీ రిక్వెస్ట్ చేసి కోరుకునేది ఉంది అని అంటే, ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి మీరు ఒకసారి కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి ఎంక్వైరీ చేసి మీరు ఇక్కడ విజిట్ చేయండి. మీకు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. మీకు విజిట్ చేసిన తర్వాత తెలుస్తుంది మీకు ఖచ్చితంగా, ఓకే మా పిల్లలు ఇక్కడ పంపిస్తే మినిమం గ్యారంటీ అనమాట, ఏదైనా ఫ్యూచర్ వాళ్ళకి వాళ్ళే బిల్డ్ చేసుకోగలుగుతారన్న కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో కర్ణావతి యూనివర్సిటీ గుజరాత్ గాంధీనగర్ లో ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎంక్వైరీ తీసుకుని మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు.